అందరికీ హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో గోధుమలతో పాయసం చేయబోతున్నాను. ఈ పాయసం తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి చేసి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఈ గోధుమ పాయసం చేసి తినాలనిపిస్తుంటుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ రోజు నేను పాయసంకి గోధుమలు ఒక 1/2 kg వాడుతున్నాను. 250 grams గోధుమలు తీసుకున్నాను. గోధుమల్ని ఓవర్ నైట్ నానబెట్టాలి కాబట్టి నానబెట్టే ముందు ఒకసారి కడగాలండి. ఎందుకంటే కెమికల్ ధూళి ఉంటుంది కదా, ఒకసారి కడిగి తగినంత నీరు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓకేనా? రేపు మార్నింగ్ చేస్తామంటే ఓవర్ నైట్ ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్ చూడండి, గోధుమలు ఎంత బాగా నానిపోయింది, అన్నీ ఉబ్బిపోయి ఉన్నదండి. గోధుమలు అన్నీ ఉబ్బి ఉన్నది కదా, ఇలా ఉబ్బాలన్నమాట. ఓకేనా? ఇలా నానిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని, ఎక్కువ పిండిలాగా రుబ్బొద్దు, నూకల్లాగా రుబ్బొండాలి. జస్ట్ మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేయండి, అంతే చాలు. కొంచెం కచ్చబిచ్చగా రుబ్బేస్తే చాలండి. ఇలా ఎందుకు రుబ్బాలా, ఈ ప్రాసెస్ ఎందుకని మీకు డౌట్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఆ గోధుమలో ఉన్న పొట్టు బయటికి రావాలంటే కొంచెం మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే కచ్చబిచ్చగా రుబ్బేస్తుంది కదా, అప్పుడు మనం గోధుమలు కడిగేటప్పుడు అందులోనున్న పొట్టు బయటకు వచ్చేస్తుంది. పాయసం చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. గోధుమలో ఉన్న పొట్టు తీయడానికి మనం ఇలా నానబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు గోధుమ పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. గోధుమలు 1/2 kg, పంచదార 1/2 kg, మిల్క్ మేడ్ ఒక 1/2 కప్పు, జీడిపప్పు కొంచెం, ద్రాక్ష కొంచెం, యాలకులు ఒక 8 నుండి 10, బాదామి కొంచెం, పిస్తా పప్పు కొంచెం. ఇవన్నీ మనం పాయసంలోనే వేస్తే పాయసం టేస్ట్గా రెడీ అవుతుంది. దాంతోపాటు 1/2 లీటర్ పాలు అండి. పాయసం అయిన తర్వాత పాలు ఉండాలి కాబట్టి 1/2 లీటర్ పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా, అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిందని. వెళ్ళేటప్పుడు తీసి అదే ప్యాన్లో మనం తీసుకున్న పాలు 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. దాంతోపాటు 1/2 లీటర్ నీరు వేసుకోవాలి. పాలు 1/2 లీటరు, నీరు 1/2 లీటరు. ఆ నీరు పాలు మరిగిన తర్వాత మనం గోధుమలు కడిగిసి పెట్టాం కదా, ఆ గోధుమలు వేసుకోవాలి. మీరు గోధుమలు కడిగేటప్పుడు పొట్టు వస్తుంది చూసుకోండి. దానికోసమే ఒక 3 నుండి 4 సార్లు బాగా కడిగారంటే పొట్టు అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? గోధుమలు వేసిన తర్వాత ఒక 20 నుండి 25 నిమిషాలు ఉడకాలండి. అప్పటికి ఆ గోధుమలన్నీ బాగా ఉడుకుతుంది. ఈ పాయసం మాత్రం ఒకసారి చేసేవండి, అందరూ ఇష్టపడి తింటారు. మా వారు మా అత్తమ్మ ఉండేటప్పుడు చేసి ఇచ్చారంట. నాకు తెలియదు ప్రాసెస్ ఎలా తెలీదు, నేను ఓన్గా ఇలా చేస్తానండి. ఎప్పుడూ కూడా చాలా ఇష్టపడి అందరు తింటారు. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఇష్టపడతారు నేను చేసిన గోధుమ పాయసం. స్వీట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత 1 కప్పు పంచదార, 1 కప్పు గోధుమలు తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార వేసుకోండి. మనం ఈరోజు మిల్క్ మేడ్ వాడుతున్నాం కాబట్టి మిల్క్ మేడ్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 కప్పు పంచదార వేసుకుంటే చాలు. మీరు ఏమైనా కొంచెం తక్కువ తింటారో ఎక్కువ తింటారో స్వీట్ చూసుకొని మీరు క్వాంటిటీ వేసుకోండి. ఓకేనా? మిల్క్ మేడ్ ఇక్కడ 1/2 కప్పు నేను వాడుతున్నానండి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత పాయసం థిక్నెస్ గట్టిగా అవుతుంది, సూపర్ టేస్ట్గా అవుతుంది. ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలకులు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ గోధుమల పాయసం ఒక 20 నుండి 25 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, గోధుమలు అన్నీ బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. ఇలాంటప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలపకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట పెట్టాలి. చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయితే ఆ పాయసం నీరులాగా లేకుండా కొంచెం గట్టి పడుతుంది, చిక్కదనం పడుతుంది. చూశారు కదా, ఒక అరగంట చల్లగవడానికి పెడితే కొంచెం ఇలాగా గట్టిగా అవుతుంది అనమాట. ఇలా గట్టిగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత స్వీట్ ఎప్పుడు చల్లగా అయిన తర్వాత తినాలి. తినడానికి సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ గోధుమ పాయసం వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.